సామాన్యులు అమాయకులను మాయ చేసి సైబర్ నేరగాళ్లు కోట్లాది రూపాయలు కొట్టేస్తూ ఉంటారు. కళ్ళు మూసి తెరిచేలోపు ఖాతాలన్నీ ఖాళీ చేస్తుంటారు. నిత్యం వేలాది మందిని మోసం చేసి పెద్ద ఎత్తున డబ్బు దోచేస్తూ ఉంటారు. అయితే ఆ డబ్బంతా వారికి ఎలా చేరుతుంది? ఏ మార్గాల్లో వారు ఆ డబ్బును తీసుకోగలరు? ఒక్కసారిగా ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వారు ఎక్కడ దాచిపెడతారు? నేరుగా వారు డబ్బులు కొట్టేయలేరు. మన ఖాతాల్లో నుంచి డబ్బులు మళ్లించాలంటే ఖచ్చితంగా వారికి బ్యాంకు ఖాతా ఉండాల్సిందే. మరి ఇన్ని నేరాలు చేస్తున్నా వారికి బ్యాంకు ఖాతాలు ఎలా ఇస్తున్నారు? ఒక్కసారిగా అందులోకి కోట్ల రూపాయలు వచ్చి పడుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఈ కథనంలో చూద్దాం. సైబర్ నేరగాళ్లు తాము దొంగిలించిన సొత్తు తరలించాలంటే తప్పకుండా వారికి బ్యాంకు ఖాతాలు అవసరమే. కానీ వారు కొట్టేసిన సొమ్ము ఏ ఖాతాకు మళ్లించారో బ్యాంకు అధికారులు ఇట్టే పసిగట్టేయవచ్చు. ఒకవేళ పోలీసులు వెంటనే బ్యాంకు అధికారుల్ని సంప్రదించి ఆ ఖాతాను ఫ్రీజ్ చేయించొచ్చు. కాబట్టి వారు కొట్టేసిన సొమ్ము ఎప్పుడూ ఒక ఖాతాలోనే ఉంచరు. దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి వివిధ ఖాతాల్లోకి మళ్లిస్తారు. అక్కడ్నుంచి వెంటనే విత్డ్రాలు చేస్తారు. ఇదంతా సవ్యంగా సాగాలంటే సైబర్ నేరగాళ్లకు పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలు అవసరం. కాబట్టి వారు అమాయకులు, పేదల నుంచి పెద్ద ఎత్తున బ్యాంకు ఖాతాలు కొనుగోలు చేస్తుంటారు. వీటినే మ్యూల్ ఖాతాలు అంటారు. అమాయకులు, పేదలకు డబ్బులు ఎరగా వేసి పెద్ద ఎత్తున మ్యూల్ ఖాతాలు తెరిపిస్తారు. సాధారణ బ్యాంకు ఖాతాకు 5,000, కరెంటు ఖాతాకు 10,000 చొప్పున సైబర్ నేరగాళ్ల తరఫున ఏజెంట్లు చెల్లిస్తారు. బ్యాంకు ఖాతా తెరిచిన తరువాత ఏటీఎం కార్డ్, ఆన్లైన్ ఖాతా వివరాలన్నీ ఏజెంట్లకు అప్పగించాల్సిందే. ఆ తర్వాత ఆ ఖాతాలను ఈ విధంగా తమ దోపిడీలకు వినియోగించుకుంటారు. ఒకవేళ పోలీసులు, బ్యాంకు అధికారులు తనిఖీలు చేపట్టినా అసలు దొంగలు దొరకరు. దొరికిన వాళ్ల దగ్గర నయా పైసా ఉండదు. తమ పేరిట ఉన్న ఖాతాల ద్వారా వాళ్లు ఎలాంటి అకృత్యాలకు పాల్పడుతున్నారో కూడా ఈ అమాయకపు ప్రజలకు తెలియదు. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఈ మ్యూల్ ఖాతాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు విజయవాడ, గుంటూరు నగరాల్లోనూ ఇలాంటి ఖాతాలు పెద్ద ఎత్తున వెలుగు చూస్తున్నాయి. ఒడిశాకు చెందిన ఓ ఏజెంట్ ముఠా విజయవాడలో 20కి పైగా మ్యూల్ ఖాతాలు తెరిపించి ఏటీఎం కార్డులు ఢిల్లీలోని సైబర్ నేరగాళ్లకు పంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో 3 నిందితుల్ని విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరు మ్యూల్ ఖాతాల్ని పూర్తిగా కొనుగోలు చేయటం లేదా ఏడాది పాటు అద్దె ప్రాతిపదికన తీసుకోవటం వంటివి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఖాతాలను క్రికెట్ బెట్టింగ్లకు, సైబర్ మోసాలకు వినియోగించనున్నారు. ఒడిశాకు చెందిన హేమరాజు సహా 3 ముఠా సభ్యులు విజయవాడలోని పరశురాం అనే వ్యక్తి ద్వారా బ్యాంకు ఖాతా తెరిపించి ఏటీఎం కార్డు తీసుకున్నాడు. వీరి కదలికలపై అనుమానం వచ్చిన పరశురాం పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుల్ని అరెస్టు చేయగా విజయవాడలోనే 20 ఖాతాలు తెరిపించారని తేలింది. అలాగే ఒడిశాలోనూ మరో 50కి పైగా మ్యూల్ ఖాతాలు తెరిపించినట్లు నేరం అంగీకరించారు. ఢిల్లీలోని రోహిత్ సింగ్ కు ఆ వివరాలు పంపామని చెప్పగా రోహిత్ ను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. సంబంధించిన బెహరా అండ్ ఇంకో 2 అదర్స్ కూడా అదుపులో తీసుకుని ఇంట్రాగేట్ చేస్తున్నాము. ఈ రోహిత్ కుమార్ సింగ్ అని చెప్పి ఢిల్లీలో ఉన్నాడు. ఇతను క్రికెట్ బెట్టింగ్ల ద్వారా పరిచయం అయ్యాడట. అతను ఫేక్ అకౌంట్లు ఓపెన్ చేసి అతనికి ఇస్తే ఒక్కొక్క అకౌంట్కి 5,000 రూపాయలు పే చేస్తానని చెప్పి అకౌంట్లు ఓపెన్ చేస్తున్నారు. వాళ్ళ ఏపీలో సుమారుగా 21 అకౌంట్లు ఐడెంటిఫై చేశాము. ఒరిస్సాలో ఒక 52 అకౌంట్లు కూడా ఓపెన్ చేశారు. వీళ్ళు అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చి ఆ పాస్బుక్ అయి తీసుకుని ఢిల్లీ పంపిస్తున్నారు. వీళ్ళు అదుపులో తీసుకుని అరెస్ట్ చేశాము. మిగతా రోహిత్ కుమార్ సింగ్ గురించి ట్రాక్ చేస్తున్నాం. అతను కూడా అరెస్ట్ చేస్తున్నాం. ఇలా అకౌంట్ ఓపెన్ చేసి వేరే అదర్ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఉపయోగిస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద కేసులు నమోదు చేసి యాక్షన్ తీసుకుంటారు. అందుకని అకౌంట్స్ ఎవరు కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరికి ఇవ్వద్దని పోలీస్ తరఫున తెలియజేస్తున్నాం. డబ్బులు కాసిపడి ఇలా అకౌంట్లు ఇస్తే కనుక చాలా సివియర్ యాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి యాక్టివిటీస్ అకౌంట్స్ ఇవ్వటం, ఏటీఎం కార్డ్స్ ఇవ్వటం, పిన్ నెంబర్లు చెప్పడం వంటి చేస్తే
వాళ్ళ మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. సైబర్ నేరగాళ్లు సలామీ అటాక్ లాంటి టెక్నాలజీతో ఒక్క క్లిక్తోనే ప్రధాన ఖాతా నుంచి వివిధ ఖాతాలకు నగదు పంపుతున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు. దీంతో నగదు రికవరీ చాలా కష్టంగా మారుతోందని తెలిపారు. ఈ మ్యూల్ అకౌంట్స్లో కూడా అది అన్అఫీషియల్గా దాన్ని మొత్తాన్ని కూడా క్రిమినల్స్ యాక్టివేట్ చేస్తూ ఉంటారు. బట్ అకౌంట్ హోల్డర్కి నోయింగ్ అన్నోయింగ్, తెలిసి తెలియక 2 రకాలు ఉన్నాయి సార్. మ్యూల్ అకౌంట్స్లో కూడా నోయింగ్ మ్యూల్ అకౌంట్స్, అన్నోయింగ్ మ్యూల్ అకౌంట్స్ అని ఉంటుంది. నోయింగ్ మ్యూల్ అకౌంట్స్లో ఏమవుతుందంటే అకౌంట్ హోల్డరే రెంటెడ్కి ఇచ్చేయటము. అన్నోయింగ్ మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటంటే ఈ అకౌంట్ని ఇల్లీగల్ ఆపరేషన్స్కి యూజ్ చేస్తున్నారు, ఇల్లీగల్ అమౌంట్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తున్నారు అని తెలియకుండా దాని విక్టిమ్స్ అవటం సార్. సో మ్యూల్ అకౌంట్స్ పట్టుకుంటానికి కానివ్వండి ఎందుకు డిఫికల్టీ అవుతుంది అంటే ఈ మ్యూల్ అకౌంట్స్ మొత్తం అఫీషియల్గా ఓపెన్ చేయబడుతున్నాయి. అన్ని బ్యాంక్స్లోనూ అఫీషియల్గా ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉంటుంది. బట్ వితౌట్ ఇంటర్మీషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మొత్తం టెక్నాలజీయే వాడుకుంటున్నారు. ఏపీలోనూ మ్యూల్ ఖాతాలు వెలుగు చూడడంతో పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు కూడా చిన్న మొత్తానికి ఆశపడి బ్యాంకు ఖాతాలు అమ్ముకోవద్దని హితవు పలికారు. కిలాడీలు చేసే నేరాల్లో పాలు పంచుకోవద్దని సూచిస్తున్నారు. ఒక్కోసారి కేసుల్లో మీరు కూడా ఇరుక్కునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.